హాయ్ గైస్, రీసెంట్గా ఒక న్యూస్ అయితే ఇండియా మొత్తం హాట్ టాపిక్గా మారింది. అదే ఇండియాలో టాప్ మోస్ట్ యూట్యూబర్గా ఉన్న రణ్వీర్ అల్హాబాదియా చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ చూడండి ఒకసారి. Watch your parents have every day for the rest of your life, or would you join in once and stop it forever? ఇది చాలా మందికి అర్థమై ఉంటుంది, అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను. ఆ కామెంట్స్ ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులు శృంగారం చేస్తున్నప్పుడు చూస్తారా? ఒకవేళ మీకు టైం వస్తే చూడడం అనేసి వాళ్ళతో కలుస్తారా? ఇది ఎంత జిగుప్సాకరంగా ఉంది కామెంట్. జనరల్ గా బచ్చి బూతులు తిట్టుకునే ఫ్రెండ్స్ కూడా, స్నేహితులు కూడా నాకు తెలిసి అయితే ఈ రకంగా అయితే మాట్లాడుకోరు. కానీ దీన్ని దిగజారుడుతనం అంటారా, ఏమంటారు? నేను మీ చాయిస్ వదిలేస్తాను. అసలు ఈ రణ్వీర్ అల్హాబాదియా ఎవరు? 2014లో ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసి దాని పేరే బేర్ బైసెప్స్. ఈ ఛానల్ మనలో చాలా మంది చూసే ఉంటారు, నేను కూడా ఈ ఛానల్ చూసాను. అలా స్టార్ట్ చేసి దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఒకవైపు ఫైనాన్షియల్, ఒకవైపు డివోషనల్, ఇంకొక వైపు రకరకాల వీడియోలు చేసుకుంటూ ఇప్పుడైతే రణ్వీర్ టాక్స్ అని చెప్పి రణ్వీర్ టాక్ షో అన్నట్టు ఒక పాడ్కాస్ట్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. ఆ ఛానల్లో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు, సినీ ప్రముఖుల్ని వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇతనికి దాదాపుగా యూట్యూబ్ లో 1 కోటికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ అదే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో అయితే 40 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ఇతను, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇతనికి 2024లో టాప్ క్రియేటర్ అవార్డు కూడా మన ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నాడు. ఈ స్థాయిలో ఉన్న ఈ వ్యక్తి, అంటే ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉండే ఈ వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన చెప్పాలి. ఎందుకంటే ఈ స్టేజ్ లో ఉన్న వ్యక్తి ఇలా కామెంట్లు చేస్తే తను ఫాలో అయ్యే వాళ్ళ మీద ఎంతో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఇతను ఇంతకీ పార్టిసిపేట్ చేస్తున్న షో ఏంటంటే ఇండియన్ గాట్ లెటెంట్ అనే ఒక డార్క్ కామెడీ షో ఒకటి నడుస్తుంది. ఈ డార్క్ కామెడీ షోని సమయ్ రైనా అనే వ్యక్తి 2024లో స్టార్ట్ చేసి విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే ఈ ఛానల్ ని టాప్ రేంజ్ కి వెళ్ళిపోయే విధంగా ఈ ఛానల్, అంటే డార్క్ కామెడీ ఆ రేంజ్ లో అతనికి బాగా సక్సెస్ అయింది. तुम्हारे सामने कोई बंदा बिजली का खंभा चढ़ के करके भस्म हो जाए, थोड़ा बुरा लगेगा कि वो मरा, पर क्या मरा यार, देखा हमने. అండ్ సక్సెస్ అనేది పక్కన పెడితే దీని మీద చాలా వరకు, అంటే ఈ కామెంట్ బయటకు రాకముందు దీని మీద చాలా కాంట్రవర్షియల్ కూడా నడిచాయి. అండ్ ఈ షోని అడ్డు పెట్టుకుని తను ఒక యాప్ కూడా క్రియేట్ చేశాడు. అంటే ఇది ఫన్ జోన్ లో చాలా ఎంటర్టైన్మెంట్ కలిగిస్తుంది అనే విషయంలో చాలా కొన్ని లక్షల మంది ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని, అది కూడా ప్లే స్టోర్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఎంత అసభ్యకరమైన కామెంట్లకి మన ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా పార్లమెంట్ లో ఇతన్ని ప్రవేశపెట్టాలని చెప్పి ఒక వాదన కూడా వచ్చింది. అస్సాంలో ఇతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు అస్సాం సీఎం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని తీవ్రంగా ఖండించాలని చెప్పి ముంబై హైకోర్టు అడ్వకేట్స్ అందరూ కలిసి ముంబై పోలీసులకి కంప్లైంట్ చేశారు. అండ్ మహారాష్ట్ర సీఎం ఇటువంటి పనికిమాలిన షోల్ని బ్యాన్ చేయాలంటే, ఆ షోలు మన సమాజం మీద ఎంత దుష్ప్రభావం చూపిస్తున్నాయంటే ఆ షో చూస్తున్న ఆడియన్స్ కూడా ఆ డార్క్ కామెడీకి క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఇది ఎంత ప్రభావితం చేస్తుందో మన మనుషుల్ని. యూట్యూబ్ కాంట్రవర్సీ జరిగిన తర్వాత ఆ యూట్యూబ్ నుంచి ఆ కంటెంట్ ని ఆ రోజుతో తొలగించేశారు. అది అక్కడ పక్కన పెడితే ఈ ఓవరాల్ ఇష్యూ మీద రణ్వీర్ అల్హాబాదియా తెలియక తప్పు జరిగిపోయిందని చెప్పి క్షమాపణలు చెప్తూ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. అయితే ముంబై పోలీసులు ఈ షోను రన్ చేస్తున్న సమీర్ రైనాను అండ్ రణ్వీర్ అల్హాబాదియాని ఇద్దరిని ముంబై పోలీసులు విచారణకు పిలిచి విచారణ కూడా చేశారని చెప్పి తెలుస్తుంది. అయితే గైస్, మీరు చెప్పండి, ఇటువంటి షోల వల్ల సమాజం ఎంత పాడైపోతుంది? ఇటువంటి షోల్ని కట్టడి చేయాలంటే మన గవర్నమెంట్ నుంచి ఎటువంటి రూల్స్ రావాలి అనేది మీరు కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.